ఏ కష్టం వచ్చినా కడుపులో బిడ్డకు ఏం కాకూడదని నవమాసాలు మోస్తుంది తల్లి. బిడ్డ భూమి మీద పడ్డప్పటి నుంచి ఎదిగే వరకు ఆకలి అనేది తెలియకుండా పెంచుతుంది. తన ఆకలిని మరిచి బిడ్డ కోసం త్యాగం చేస్తుంది. కానీ ఆ బిడ్డే పెరిగి వృద్ధాప్యంలో ఉన్నటువంటి తన తల్లికి పిడికెడు మెతుకులు పెట్టడానికి విలువ కడుతున్నాడు. ఆస్తి ఇస్తేనే కూడు పెడతానంటూ బేరాలాడుతున్నాడు. నలుగురు కొడుకులను కన్నా ఈ తల్లి పరిస్థితి ఇదే. ఆస్తి ఇవ్వలేదని చిన్న కొడుకు ఇంటి నుంచి తరిమేస్తే ఆస్తి తీసుకున్న ముగ్గురు కొడుకులు బొవ్వ పెట్టడానికి బేరమాడుతున్నారు. దీంతో ఓ ముదిసలి తల్లి కలెక్టర్ని ఆశ్రయించింది. ఈ అమానవీయ ఘటన జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్లో జరిగింది. జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్లో నలుగురు కొడుకులున్న ఓ తల్లి అనాథైంది. ముగ్గురు కుమారులు తన తల్లి పేరుపై ఉన్నటువంటి భూమిని గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. భూమిని లాక్కుని తల్లిని ఇంటి నుంచి గెంటేశారు. తల్లిని చూసుకోవాలని పంచాయతీ పెద్దలు తీర్మానించగా కనీసం కనికరం లేకుండా కుదరదని చెప్పేశారు. కావాలంటే ఒక్కొక్కరు 50,000 రూపాయల చొప్పున ఇస్తా ఉంటూ బేరాలాడారు. కానీ తనకి పైసలేం వద్దని తిండి పెడితే చాలని వేడుకుంది. అయినా కుమారులు కనికరించలేదు. చివరికి చిన్న కుమారుడు ఏడాది పాటు తిండి పెట్టి ఆస్తి ఇవ్వనప్పుడు తానెందుకు తల్లిని చూడాలని బయటకు పంపేశాడు. ఏం చేయాలో తెలియక దిక్కుతోచిన స్థితిలో ఉన్న ఆ తల్లి ప్రజావాణిలో ఫిర్యాదు చేసింది. తన భూమిని తనకి ఇప్పించాలని వేడుకుంది. ముగ్గురు కొడుకులు మా మేస్తం భూమి నీకెందుకని గుంజుకున్నారు. 3 ఎకరాల భూమి ఉంటే తీసుకున్నారు సార్. ఇంకా నాకు కూడా వేస్తలేరు, బయట తిప్పినారు. ఏం చేసుకుంటావు చేసుకోకపోని ఇప్పుడు నా భూమి నాకు కావాలి. నాకు భూమి పెడతలేరు. నన్ను మందిలో పడితే అడుకొని తినొచ్చిన కలెక్టర్కి పత్రం ఎందుకు వచ్చినా నా భూమి నాకు వేయాలి. అలా నా ఊరు బల్దకాలు. నా పేరు పాపం. 4 కొడుకులు ఉంటే ముగ్గురు కొడుకులు మా మేస్తం భూమి నీకెందుకని గుంజుకున్నారు. 3 ఎకరాల భూమి ఉంటే తీసుకున్నారు సార్.